నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి కాదు, ఆయన 25 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇలాంటి స్లోగన్ ఒకటి ఇచ్చారు, 2020 2020 సంవత్సరానికి హైదరాబాద్ నగరం అని ఆ రోజున ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అది స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నా అదృష్టవశాత్తు ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన ఎప్పుడైతే 2020 అన్నారో 95 సంవత్సరంలో ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. దూరదృష్టి కలిగిన వ్యక్తి, విజన్ కలిగిన వ్యక్తి అని అందరూ పెద్ద పెద్ద మేధావులు చెబుతూ ఉంటారు. ఆయన 2020 అని చెప్పి హైదరాబాద్ నగరం అని చెప్పారు. మీరు కొందరన్నా హైదరాబాద్ నగరం చూస్తుంటారు. నేను 95లో ఎమ్మెల్యేగా అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ నగరం ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టిన నవాబ్ గారు కట్టిన నగరం లాగానే ఉంది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరం 2020 అన్న తర్వాత 2020 అన్న తర్వాత దాని మీద అనేకమైన ప్రణాళికలు వేసి రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్పి హైదరాబాద్లో ఉన్న ఆస్తుల్ని అభివృద్ధి పరిచి దాని ద్వారానే ఫ్లైఓవర్లు కట్టి, మెట్రో ట్రైన్ కట్టి, మంచి ఎయిర్పోర్టును కట్టి, రింగ్ రోడ్డును కట్టి ఇవాళ హైదరాబాద్ నగరం అంటే హైటెక్ సిటీని ఏర్పాటు చేసి ఇవాళ మన పిల్లలు, మీ పిల్లలు ఉండుంటారు, చాలామంది పిల్లలు ఉండుంటారు, ఒక్కొక్కళ్ళు 30,000, 40,000, 50,000, లక్షన్నర జీతాలు తీసుకునే స్థితికి వెళ్ళి హైదరాబాద్ నగరం ఇవాళ ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి 10 నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దబడిందంటే ఆయన ఆ రోజున 2020 అనే విజన్, ఇలాంటి ఒక విజన్ రూపకల్పన చేయబట్టి అది ఆ నగరమే. ఆ నగరం అవటం మాకేం వచ్చిందని మీరు అనుకోవచ్చు. ఇవాళ ఆ నగరంలో వచ్చిన ఆదాయం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి భోజనం పెడతా ఉంది. అలాంటి పని ఈరోజు మన విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి 2047 కల్లా దీన్ని ఒక విజన్గా తయారు చేయాలి ఈ ఆంధ్ర రాష్ట్రం ఉద్దేశంతో. 2047 అంటే మనకు అప్పుడు 100 సంవత్సరాలకు మనకు స్వాతంత్రం వచ్చి, ఆ 100 సంవత్సరాల ఫంక్షన్లో మన నగరం కూడా, మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి నగరం ఆ స్థాయికి వెళ్ళాలి, దాంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి దీన్ని ఏర్పాటు చేశారు. దాని చేత ఎంప్లాయీస్ అందరూ కూడా దానికోసం కృషి చేయాలి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికోసం కృషి చేయాలని చెప్పి ఇవాళ ప్రజాప్రతినిధులు, మరి కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా పార్టీ బాధ్యులు ఉన్నారు, అదేవిధంగా ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్రా నాయకులు ఉన్నారు, మరి డాక్రా మహిళలు ఉన్నారు, సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ రూపంలో కొన్ని పాయింట్లు ఇచ్చారు. ఈ ప్రతిజ్ఞ చేసి దీనిలో స్వచ్ఛమైన ఆంధ్ర రాష్ట్రం కావాలా, అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర రాష్ట్రం కావాలా, అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రం కావాలా, చదువుకున్న పిల్లలకి సంవత్సరానికి కనీసం 5 లక్షల ఉద్యోగాలు కల్పించే శక్తి మన రాష్ట్రానికి కావాలా. అంటే ఈ రానున్న 5 సంవత్సరాల్లో 25 లక్షల మంది ఉద్యోగాలు కల్పన చేయాలి. ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు కల్పించాలా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తూ ఉంది. ఎన్ని కోట్ల మందికైనా ఇస్తాం, కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు అవ్వాలని చెప్పి 5 సంవత్సరాల్లో దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. 2047 అనే ఒక కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దానికోసం మనందరం కూడా శ్రమించి ఖచ్చితంగా 2047 కల్లా మన హైదరాబాద్ నగరం ఏ విధంగా తయారైందో ఆ విధంగా మన అమరావతి నగరం, దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఇది సంయుక్తంగా కూటమి ప్రభుత్వం. కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన. బీజేపీకి మోడీ గారు ఉన్నారు, తెలుగుదేశానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనిలో ప్రతిజ్ఞ చేసి దీనికి ప్రతి ఒక్కళ్ళ యొక్క సలహాలు ఇందాక ఆఫీసర్ గారు చూపించారు. ఆ కోడ్ ఉంటుంది, ప్రతి ఫోన్లోనే ఆ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లోకి వెళ్ళి మన వివరాలు ఇవ్వాలి, మీ సలహాలు ఇవ్వాలా. ఈ సలహాలన్నీ కూడా సమీకరించుకొని మంచి సలహాలు తీసుకుని ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పే కార్యక్రమానికి మీరందరూ తల్లులుగా, తండ్రులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించమని కోరుతూ